హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈరోజు వెజ్ మసాలా నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. చిన్న పిల్లలకి రొటీన్గా కాకుండా ఇలా హెల్దీగా చేసి పెట్టండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు నా వీడియో ముందుగా మీరే చూస్తారు. ముందుగా ఉల్లిపాయల్ని, క్యాప్సికమ్, టమోటాని, ఆలూని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా వేగాక టమోటా ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఆలు ముక్కల్ని, క్యాప్సికమ్ వేసి మూత పెట్టి ఫ్రై చేయాలి. మీకు అందుబాటులో ఉన్న ఏ వెజిటబుల్స్ అయినా ట్రై చేయొచ్చు. పచ్చి బఠానీ ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చు. హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేయాలి. తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అందులోనే నూడిల్స్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు సరి చూసుకొని మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత నూడిల్స్ను వేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాల పాటు బాయిల్ చేయాలి. నూడిల్స్ లో ఉన్న నీరు ఇంకిపోయేంత వరకు చూసుకోవాలి. చూడండి, నీరు మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ వెజ్ మసాలా నూడిల్స్ రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త కొత్త రుచుల వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా.